అమ్మమ్మ అమ్మా ఇవన్నీ పూలు పళ్ళు చూస్తున్నాను, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, స్వీట్స్, ఇన్ని రకాల పళ్ళు పూలు. ఏంటమ్మమ్మ ఈరోజు స్పెషల్? ఇవన్నీ కూడా శ్రీమంతానికి సంబంధించినటువంటి వస్తువులమ్మా. అది పుట్టింటి వారు అత్తవారింట్లో ఉండేటటువంటి పిల్లకి, కడుపుతో ఉన్నటువంటి పిల్లకి ఈ వస్తువులన్నీ ఇచ్చి ఆ పిల్లని పురిటికి తీసుకెడతారు. అలా పురిటికి తీసుకెళ్ళడం అదొక శుభ సంప్రదాయం అన్నమాట. ఆది కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. అది ఏమిటంటే ఆ గాజులు ముఖ్యంగా ఇది ఎందుకు వేసుకుంటారు అంటే, ఆ గాజులు చేతికి వేసుకోవడం వల్ల చేతికి ఉండేటటువంటి సన్నపాటి నరాలు అది యాక్టివేట్ అయ్యి ఆ నరాల యొక్క స్పందన కడుపులో ఉండే శిశువుకి చెంది ఓకే ఆ శిశువు చాలా ఉన్నతంగా తయారవుతాడు. ఓకే అది ప్రాచీన సంప్రదాయం, ప్రాచీనులు చెప్పినటువంటి విషయం మనకి. తర్వాత రకరకాల గాజులు రంగులతో వేస్తాం. ఆ రకరకాల రంగుల గాజులు వేయడంలో ఆంతర్యం ఏమిటంటే, ఆ రంగులు కూడా పిల్లవాడి మెదడు మీద పనిచేస్తాయి. ఓకే అది కూడా అబ్జర్వ్ చేస్తూ, అంటే లోపల నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. మనకేమీ తెలియదు, లోపల శిశువు అని అనుకుంటాం, కానీ అవన్నీ కూడా చూస్తుంటాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి శుభాన్ని చేకూర్చేటటువంటివి. ఆ శిశువుకి, ఆడపిల్లవని మగపిల్లాడు అని వాళ్ళకనమాట. అందుకోసం స్వీట్స్ అన్నావు, అది మామూలుగా అది శుభకరం అని ఇస్తాము, పళ్ళు శుభకరం అని ఇస్తాము, పువ్వులు శుభకరం అని ఇస్తాము, పిల్లకి పసుపు కుంకుమ ఇస్తాము, గాజులు దీని మూలంగా అనమాట, ముఖ్యంగా గాజులు. అందుకని గాజుల ఫంక్షన్. తర్వాత కొన్ని ప్రాంతాల్లో పాకంసాలు పెట్టి పెడతారు. కొంతమంది పెట్టరు. ఆంధ్ర సైడ్ అంతా ఆడపిల్లని ఎప్పుడు తీసుకెళ్ళినా, ఎప్పుడు తీసుకొచ్చుకున్నా పాకంసాలు పెట్టి తీసుకొస్తాం. ఎందుకంటే కడుపు చలవ, ఆ పిల్లకి ఏ విధమైనటువంటి గర్భశోకం ఉండకూడదు అనేటటువంటి విషయం దృష్టిలో పెట్టుకుని పుట్టింటి వారు ఎప్పుడు పసుపు కుంకుమ, ఆ తర్వాత పాకం చలివిడి, చీర. చలివిడి అంటే ఏంటి? చలివిడి అంటే బియ్యాన్ని నానపోసి బాగా గ్రైండ్ చేసి మెత్తగా బెల్లం పాకం పట్టి అందులో ఎండు కొబ్బరి నేతితో బాగా వేయించి ఆ ముక్కలు పోసి ఈ పిండి కూడా అందులో వేసి బాగా యాలక పొడి వేసి చల్లార్చి పెడతారన్నమాట. అది పెట్టి అది ఉండలా అవుతుంది. అక్కడ చెల్లుబాటు ఎంతమందికి పెట్టాలో అంతమందిని చూసుకుని అంతా పెట్టి వాళ్ళకి ఇస్తాం అన్నమాట. సో ఆ చలిమిడి చలవ చేస్తుంది, కడుపు చలవ అని ఇస్తాం. చలవ చేయడం అని కాదు, కడుపు చలవ. ఆ పిల్లకి ఏ విధమైనటువంటి గర్భశోకాలు రావు అది ఆంధ్ర వాళ్ళ నమ్మకం. ఆంధ్ర వాళ్ళందరూ ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో దాని తెలంగాణ ప్రాంతంలో లేదు, వీళ్ళు వేరే పద్ధతిలో చేసుకుంటారు, అది మనకి తెలియదు. ఇది శ్రీమంతంని 16 సంస్కారాల్లో ఒకటి కూడా అంటుంటాం కదా. 16 సంస్కారాల్లో ఒకటి. సో ఈ ఇక్కడ శ్రీమంతం అంటే అసలు పాపిడిలో దర్భలు పెట్టి భర్త ఇలాగా రాస్తాడనమాట, అంటే ఉదకంతో. అది ఒక పద్ధతి, దానికి హోమాలు అవి కూడా ఉంటాయి. అలాగా కూడా జరుగుతుంది. ముక్కులో కూడా ఏదో వేస్తారు కదా, ఇంగులో వేసేది అది తమిళనాడులో ఇంగు వేస్తారు. అప్పుడేమిటి, ఇది వరకులా ఇప్పుడు స్కానింగులు గినింగులు లేవు కదా, అప్పుడు అది వేసి తుమ్మకుండా ఉంటే మగపిల్లాడు, తుమ్మితే ఆడపిల్ల అలా అనుకునేవారు. అది కూడా మీ నాన్నమ్మ గారు చెప్పారు, నాకు తెలియదు. మరి మా కళ్యాణమ్మకి తుమ్మ వచ్చిందో లేదో నాకు తెలియదు, గుర్తులేదు. నాకైతే దుఃఖం, భయం, ఎందుకంటే ఇంకో మండుతుంది కదా, బాబాయ్ దీనికి వేసేస్తున్నారు ఏమిటని చెప్పి భయపడిపోయాను. ఓకే నైస్ అవమ్మా, చాలా బాగుంది డెకరేషన్ అంతా, చాలా బాగుంది. అన్ని పూలు, అన్ని రకాల పూలు పళ్ళు, 5 రకాల పూలు పళ్ళు ఉన్నట్టున్నాయి. మళ్ళీ కూడా పుట్టింటి వారు ఇప్పుడు మనకి ఇచ్చి వెళ్ళారు. పిల్లలిద్దరు ఇక్కడ లేరు. పిల్లలిద్దరు ఇక్కడ లేకపోవడం మూలంగా, వాళ్ళు వేరే విదేశాల్లో ఉండడం మూలంగా ఆచార ప్రకారం ఇక్కడ వీళ్ళ వియ్యాల వారికి పిల్ల తరఫు వాళ్ళు తీసుకొచ్చి అన్నీ ఇచ్చి వెళ్ళారు. పళ్ళు పువ్వులు గాజులు స్వీట్స్ పసుపు కుంకుమ బట్టలు, వీళ్ళకి వీళ్ళు కూడా వాళ్ళకి అలాగే పళ్ళు పూలు బట్టలు గాజులు అన్నీ పెట్టారు.
మళ్ళీ వీళ్ళేమో పురుడు పోయడానికి పెడుతున్నారు. అప్పుడు కూడా ఇవన్నీ తీసుకెళ్ళి వీలైనంత మట్టుకి చిన్నగానో పెద్దగానో ఫంక్షన్ చేసుకుంటారు. ఆ పిల్లకేమో ఒళ్ళో పెడతారు ఇవన్నీ. వెరీ నైస్, చాలా బాగుంది. దాంతో శ్రీమంతం ప్రక్రియ పూర్తవుతుంది. కానీ ఎంత బ్యూటిఫుల్ కదా అమ్మా మన పద్ధతులన్నీ, చాలా గ్రేట్ అసలు. ఇంత ఆలోచించి మన పెద్దవాళ్ళందరూ పెట్టారు. వెరీ నైస్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జస్టి నింబులో మళ్ళీ మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.